దేశవ్యాప్తంగా అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ జరుగుతోందా? లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో ఉత్తరాది రాష్ట్రాలు భారీగా లబ్ధి పొందనున్నాయా? జనాభా నియంత్రణపై దక్షిణాది రాష్ట్రాలు చూపించిన ఆసక్తే ఇప్పుడు శాపంగా మారిందా? జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్తో ఉత్తరాదికి మేలు, దక్షిణాదికి తీరని అన్యాయం జరగబోతోందా? దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ భయం వెంటాడుతుంది. వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని తేలడంతో సౌత్ ఇండియా నేతలు టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే 4 రాష్ట్రాల్లో సీట్లు ఇంకా తగ్గుతాయనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడున్న స్థానాలు తగ్గి ఉత్తరాదిలో మాత్రం అనూహ్యంగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం లోక్సభలో సీట్లు మొత్తం 543 ఉన్నాయి. డీలిమిటేషన్ పూర్తయితే ఈ సంఖ్య ఏకంగా 846కు చేరుతుందని అంచనా. అందులో ఉత్తరాది రాష్ట్రాలలో 461 సీట్లు ఉంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం 192 సీట్లే ఉన్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సీట్లే 222 సీట్లు ఉంటాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంటే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే సగం కూడా ఉండని పరిస్థితి. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో మొత్తం 42 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య మరో 12 పెరుగుతుంది. అటు తమిళనాడులో 39 స్థానాలుంటే మరో 10 స్థానాలు పెరగనున్నాయి. ఒడిశాలో ప్రస్తుతం 21 లోక్సభ స్థానాలుండగా మరో 7 పెరగనున్నాయి. కర్ణాటకలో ప్రస్తుతం 28 స్థానాలుండగా డీలిమిటేషన్ తర్వాత ఆ సంఖ్య 41కి పెరగనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ తర్వాత పెరిగే లోక్సభ స్థానాలు మొత్తం 10ల సంఖ్యలో ఉంటే ఉత్తరాదిలో మాత్రం 100లో పెరుగుదల కనిపిస్తుంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతుంది. ఇప్పుడు ఇదే అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ తన పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల నేతలంతా ఒక్కటి కావాలని ఆయన దక్షిణాది రాష్ట్రాల నేతలకు లేఖలు రాశారు. ఈ నెల 22న జరిగే సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నుంచి నేతలను పంపించాలని కోరారు. పెరిగిన జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనసంఖ్య నియంత్రించిన రాష్ట్రాలకు లోక్సభలో తక్కువ ప్రాతినిధ్యం దక్కుతుందన్నారు. దీనిపై పోరాడేందుకు రాష్ట్రాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్పై దుష్ప్రచారం జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గదని స్పష్టం చేశారు. 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం నిర్వహించిన విధంగానే ఈసారి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని చెప్పారు. త్వరలో జనగణన ప్రారంభమవుతుందని, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని వెల్లడించారు. అయితే ఉత్తరాదిలోని 2 రాష్ట్రాల్లోనే 300కు పైగా సీట్లు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. भारत में सीट्स कम होगा ऐसा बिल्कुल 100% झूठा प्रचार कर रहे हैं, गलत प्रचार कर रहे हैं, रॉन्ग प्रोपेगेंडा कर रहे हैं. ये तमिलनाडु के मुख्यमंत्री हो, तेलंगाना का मुख्यमंत्री हो और तेलंगाना का टीआरएस पार्टी का केटीआर हो, केसीआर हो, बिल्कुल गलत प्रचार कर रहे. भारतीय जनता पार्टी की तरफ से और केंद्र सरकार की तरफ से स्पष्ट डिक्लेयर किए थे. जब कांग्रेस के ज़माने में जैसा रीऑर्गेनाइजेशन हुआ था इस समय भी ऐसी होगा. कोई इसमें बदलाव नहीं है. कोई स्टेट में अगर గతంలో జనాభా లెక్కలు చేసిన ప్రతిసారి లోక్సభ నియోజకవర్గాలను పెంచుతూ వచ్చారు. రాజ్యాంగంలోని 82, 170 అధికరణల ప్రకారం నియోజకవర్గాల హద్దులను నిర్ణయించి సీట్ల సంఖ్యలో మార్పులు చేశారు. దేశంలో ఇప్పటికీ 3 సార్లు డీలిమిటేషన్ జరిగితే 2 సార్లే సీటు సంఖ్యను పెంచారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు పరిగణలోకి తీసుకున్న నాటి కేంద్ర ప్రభుత్వాలు సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం హద్దులను మాత్రమే మార్చాయి. మరోవైపు 1951 జనాభా లెక్కల ప్రకారం 36.1 కోట్ల జనాభా ఉండేది. అప్పుడు ప్రతి 7.3 లక్షల జనాభాకు ఒక లోక్సభ స్థానం చొప్పున 494 సీట్లుగా నిర్ణయించారు. ఆ తర్వాత 1961 జనాభా లెక్కల్లో జనాభా 43.9 కోట్లకు పెరిగింది.
అప్పుడు 8.4 లక్షలకు సీట్లను చొప్పున లోక్సభ స్థానాలను 522కి పెంచారు. మూడోసారి 1971 జనాభా లెక్కల ప్రకారం 54.8 కోట్ల జనాభా లెక్క తేలింది. 10.1 లక్షల జనాభాకు సీటు చొప్పున 543 స్థానాలను నిర్ణయించారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా 54 ఏండ్లలో ఒక్కసారి కూడా మళ్లీ సీట్ల సంఖ్యలో మార్పులు చేయలేదు. కానీ ఇప్పుడు మోదీ సర్కార్ డీలిమిటేషన్ ప్రక్రియను తెరపైకి తీసుకురావడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు ఉత్తరాదిలో జనాభా విపరీతంగా పెరిగితే దక్షిణాది రాష్ట్రాలు మాత్రం పూర్తి నియంత్రణ పాటించాయి. ఇప్పుడే ఇదే అంశం రాష్ట్రాలకు శాపంలా మారింది. జనాభాను కంట్రోల్ చేయడమే ఆయా రాష్ట్రాలకు ప్రతికూలంగా మారిందని అంటున్నారు. ఇప్పుడు ఆ జనాభానే ఆయుధంగా చేసుకుని మోదీ సర్కార్ అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు డీలిమిటేషన్ చేపట్టాలని ఎత్తులు వేస్తున్నందునే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఎక్కువ జనాభా సాకును చూపి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులను ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేసి సీట్ల సంఖ్యను పెంచితే నిధుల మళ్లింపులో కేంద్రానికి అడ్డు అదుపు అన్నదే లేకుండా పోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా సొమ్ములు దక్షిణాదివి, సోకులు ఉత్తరాదివి అన్న చందంగా పరిస్థితి మారుతుందని కామెంట్స్ వస్తున్నాయి.